Good morning to my dear students. Welcome to online classes. This is C.H. John Paul, lecturer in English of Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavinani University, Rajamahendravaram, who have been discussing about the first year, second semester English syllabus. In previous classes, it means our Google Meet or online or YouTube classes, I discussed nearly 4-5 topics belongs to the skills. Now we are discussing one more important topic, that is vocabulary building. You know that is the importance of vocabulary at present competitive examination and public examinations also. Vocabulary building is an effective unit of language, and language is a vehicle for communication from the beginners to veterans. Everyone knows the frustrations of not getting the right word suitable for a given context. Sometimes it is a matter of not being able to recall the right word. Building vocabulary is adequate to the needs of one's reading and self ఎక్స్ప్రెషన్. ఇట్ మీన్స్ దీని అర్థం ఏంటి సార్ అంటే, ఇంగ్లీష్ భాషలో పదజాల ప్రదర్శన చాలా ముఖ్యమైనది. ఇది భాషను సమర్థవంతంగా మాట్లాడడానికి ఈ వొకాబ్యులరీ అనేది ఒక వెహికల్ లాగా వర్క్ చేస్తుంది. చాలామంది మాట్లాడుతున్నప్పుడు సరైన పదాలు దొరక్క ఇబ్బంది పడతారు, కొన్నిసార్లు మర్చిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ పదాలను సమర్థవంతంగా మాట్లాడాలి అంటే అవి రీడ్ చేసినప్పుడు అంటే దాని మీనింగ్ని స్పష్టంగా చూపించడానికి ఈ వొకాబ్యులరీ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. సో టు హ్యావ్ ఏ గుడ్ స్టాక్ ఆఫ్ వొకాబ్యులరీ, ఇట్ ఈజ్ నెససరీ టు పర్స్యూ న్యూ వర్డ్స్ యాక్టివ్లీ అండ్ బికమ్ అలర్ట్ టు దేర్ మీనింగ్ and usage. There are several ways of improving vocabulary. అంటే చాలా వొకాబ్యులరీ కోసం చాలా మంచి టాపిక్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం ఆ టాపిక్స్ అన్నీ ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో అవి కొన్ని చూద్దాం. సో దేర్ ఆర్ సెవరల్ వేవ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ వొకాబ్యులరీ. దిస్ సెక్షన్ వొకాబ్యులరీ బిల్డింగ్ టెల్స్ us about classifications of words. దిస్ టాపిక్ కంప్లీట్గా డిస్కస్ చేసాం. సెకండ్ టాపిక్ అఫిక్సేషన్స్, అంటే కాంబినేషన్ ఆఫ్ సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్. సఫిక్స్ గురించి ప్రిఫిక్స్ గురించి మనం క్లారిటీగా చూడడం జరిగింది. సఫిక్స్ అంటే at the end of the word, prefix అంటే at the before of the word. సో ఈ వేరియేషన్స్ మనం చాలా క్లారిటీగా డిస్కస్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, క్లాసిఫికేషన్ ఆఫ్ వర్డ్స్ అండ్ అఫిక్సెస్. థర్డ్ వన్, కన్వర్షన్. వర్డ్ కన్వర్షన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. హౌ టు కన్వర్షన్ టు నౌన్ టు verb to noun. These all things are discussed clearly in the previous classes. సో ఈ కన్వర్షన్ని వెర్బ్ నుంచి నౌన్, నౌన్ నుంచి వెర్బ్కి మార్పు చేయడం అనేది మన వర్డ్స్ ఐడెంటిఫికేషన్లో వస్తాయి. నెక్స్ట్ టాపిక్ కాంపౌండింగ్. కాంపౌండింగ్. సో కాంపౌండింగ్ అంటే కాంబినేషన్ ఆఫ్ two words or two nouns or
నౌన్ ప్లస్ వెర్బ్ లేదా వెర్బ్ ప్లస్ నౌన్ లేదా వెర్బ్ ప్లస్ యాక్జెటివ్ లేదా నౌన్ ప్లస్ యాక్జెటివ్, వింగ్ ఫామ్ ప్లస్ యాక్జెటివ్ లేదా యాక్జెటివ్ ప్లస్ నౌన్. ఇట్లా మనం ఆల్రెడీ ఈ టాపిక్ను కూడా విత్ ఎక్సర్సైజ్తో చేయడం జరిగింది. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎనాలజీ. ఎనాలజీ అంటే కంపారిజన్ చెప్పాను, పోలిక, సాదృశ్యము. అంటే వెర్బ్ ఎనాలజీస్ అంటే క్రియా సాదృశ్యాలు అని చెప్పొచ్చు తెలుగులో. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువగా పోలిక లేని, సంబంధం లేని పదాల మధ్య పోలికని చూపించడం అన్నమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ టాస్క్. An analogy is a similarity. Verbal analogies show something similar between two apparently dissimilar or different words. They provide excellent training in seeing relationships between concepts. They are used in many standardized texts. సో ఇవి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా మనకి చాలా ఉపయోగకరమైందని మీకు ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. అంటే వొకాబ్యులరీని డెవలప్ చేయడంలో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేది చాలా, అంటే ఎంత ఎక్కువగా ఉపయోగపడుతుందంటే చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే మీకు చాలా చెప్పాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రెండు ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ గురించి మాట్లాడదాం. ఇక్కడ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ అండర్స్టూడ్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ టూ వేవ్స్ హ్యావింగ్ డబుల్ మీనింగ్. ఏమంటారంటే సింపుల్గా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏంటంటే యాంబిగ్యూయస్ అంటారు. లేదా ఇంకొకటి చెప్తాను, ఫిట్ టు బీ ఈటెన్ యాజ్ ఫుడ్. ఫిట్ టు బీ ఈటెన్ యాజ్ ఫుడ్. ఈడిబుల్ అంటారు, ఈడిబుల్. సో ఇట్లా మనం ఒకటి కాదు చాలా చెప్పుకోవచ్చు. ద స్టోరీ ఆఫ్ వన్స్ లైఫ్ బయోగ్రఫీ. ద స్టోరీ ఆఫ్ వన్స్ లైఫ్ ఏంటండి, బయోగ్రఫీ. సో మనం ఒకటి కాదు ఇట్లా చాలా విషయాలు చూడవచ్చు. లేదా యూనివర్సల్ ఇన్ అవుట్లుక్, కాస్మోపాలిటియన్ అని కూడా అనొచ్చు దాన్ని. సో ఇవన్నీ కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో మనం చూడవచ్చు. తర్వాత నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ తర్వాత అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టాపిక్ వర్డ్స్ హ్యావ్ బీన్ కన్ఫ్యూజ్డ్. వర్డ్స్ హ్యావ్ బీన్, ఈ టాపిక్ కూడా క్లారిటీగా ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వర్డ్స్ హ్యావ్ బీన్ కన్ఫ్యూజ్డ్ అంటే అర్థం ఏంటి సార్ అంటే మనం చూస్తే దేర్ ఆర్ సర్టెన్ పెయిర్స్ ఆర్ సెట్స్ ఆఫ్ వర్డ్స్ which are close in spelling, pronunciation or derivation. Some words in English are confusing due to their similarity in spelling and pronunciation. For example, weak, weak, W-E-A-K, W-E-K. So both pronunciation are same, nearby, but spelling is different. అంటే ఇంగ్లీష్లో ఒకే రకమైన శబ్దాన్ని కలిగి వాటి యొక్క అర్థంలో స్పెల్లింగ్లో డిఫరెంట్గా ఉంటాయి. ఈ వర్డ్స్ వల్ల మనం స్పెల్లింగ్ ఒక చోట రాయవలసింది ఒక చోట రాస్తూ స్పెల్లింగ్ మిస్టేక్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందుకే అటువంటి మిస్టేక్స్ రాకుండా ఉండాలి అంటే వీటిని హోమోనమ్స్ అంటారు. ఇలాగా ఈ కన్ఫ్యూజబుల్ వర్డ్స్ని ఇంకొక నేమ్ ఏంటంటే దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ హోమోనమ్స్. అంటే మరి ఏం చేయాలి సార్ అంటే ఇఫ్ వీ డూ నాట్ మేక్ ద రైట్ చాయిస్ వెన్ వీ యూజ్ దీస్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్ ద మీనింగ్ ఆఫ్ ది ఎంటైర్ సెంటెన్స్ ఈజ్ చేంజ్ ఆర్ సమ్టైమ్స్ ద సెంటెన్స్ బికమ్స్ మీనింగ్లెస్. కొన్నిసార్లు ఉపయోగించవలసిన చోట ఇవి కరెక్ట్గా ఉపయోగించలేకపోతే దాని పూర్తి అర్థము మారిపోతుంది, సెంటెన్స్ అంతా మీనింగ్లెస్ అవుతుంది, అంటే అర్ధరహితమైన వాక్యాలుగా కనబడతాయి. సో అందుకే దీస్ వర్డ్స్ కాజ్ కన్ఫ్యూజన్ ఎట్ ఏ టైమ్స్. దేర్ ఫోర్ యూ మస్ట్ రిమెంబర్ దీస్ వర్డ్స్ కేర్ఫుల్లీ and avoid confusion
Some words of the category with uses are given below. ఇవన్నీ జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆల్రెడీ ఈ టాపిక్స్ అన్నీ ప్రీవియస్ ఆన్లైన్ క్లాసెస్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత వొకాబ్యులరీని డెవలప్ చేసుకోవడానికి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టుడే డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ నేము మనందరికి తెలిసిందే, అయితే ఎగ్జామినేషన్స్లో చాలా ఇంపార్టెంట్ కలిగిన టాపిక్ ఇది. ఏంటి సార్ అంటే వొకాబ్యులరీ డెవలప్ చేసుకోవడానికి అనదర్ టాపిక్ సినోనిమ్స్ అండ్ యాంటోనమ్స్. ఏంటండి సినోనిమ్స్ అండ్ యాంటోనమ్స్. ఫస్ట్ సినోనిమ్స్ చూద్దాం మనం. సినోనిమ్స్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు ఏమున్నాయి ఏంటో జనరల్గా కొన్ని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే రావు. సో ఇక్కడ చూద్దాం. ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ మీన్స్ ఎగ్జాక్ట్లీ ఆర్ నియర్లీ ద సేమ్ యాజ్ అనదర్ వర్డ్ ఆర్ ఫ్రేజ్ in the same language. So a synonym is a word of similar meaning. The synonyms for students are learner, trainee, people and discipline. These words are nearby words. When you learn synonyms, it is necessary that you should know their correct usage also. For instance, surprise and wonder have similar meaning and can be used as verbs, but surprise is a transitive verb and wonder is an intransitive verb. Hence, they should be used in sentence as illustrated below. సో ఈ పారాగ్రాఫ్ యొక్క అర్థాన్ని మనం చూస్తే సినోనిమ్స్ అంటే ఎగ్జాక్ట్లీ లేదా దగ్గరగా ఇంచుమించు ఒకే అర్థాన్ని ఇచ్చు పదాలను సినోనిమ్స్ అంటారు. ఇవి కొంతవరకు రెండు పదాలు దగ్గర అర్థాన్ని కలిగి ఉంటాయి. వాటిని పర్యాయ పదాలు అంటారు తెలుగులో. అది ఇంగ్లీష్లో సినోనిమ్స్, తెలుగులో సినోనిమ్స్, తెలుగులో పర్యాయ పదాలు, ఇంగ్లీష్లో సినోనిమ్స్ అని మనం అంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ సినోనిమ్ ఈజ్ ఏ వర్డ్ ఆఫ్ సిమిలర్ మీనింగ్, దట్ ఈజ్ లేదా ఫర్ ఎగ్జాంపుల్ the synonyms for students are learner, trainer, pupil and discipline. When you learn synonyms, it is necessary that you should know their correct use also. నేర్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో దాన్ని ఉపయోగించడం కూడా అంతే ఇంపార్టెన్స్ కలిగి ఉంటుంది. సో ఇక్కడ సర్ప్రైజ్ అండ్ వండర్ హ్యావ్ ఏ సిమిలర్ మీనింగ్స్. సర్ప్రైజ్ అనే వర్డ్, వండర్ అనే మీ వర్డ్ నియర్ బై. Surprise and wonder have similar meaning, can be used as a verb, but surprise is a transitive verb, wonder is intransitive verb. సో దీని యూసేజ్ని మనం కింద అబ్జర్వ్ చేస్తే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అట్ హis skill, I wondered at his skills. You have therefore to take special care about the appropriate uses of words. Otherwise, your sentence may be wrong in usage. So, study the following lists of words, each consisting of some words which they share a common area of meaning. Note that all of them are not synonyms. You can take the help of a dictionary to identify the synonyms and those that are not. ఇక్కడ చాలా వర్డ్స్ ఇచ్చాడు. ఈ వర్డ్స్లో 99% ఇంచుమించుగా ఒకే అర్థాన్ని ఇచ్చే సినోనిమ్స్ ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని
సినోనిమ్స్ కావు. వాటిని ఐడెంటిఫై చేసి డిక్షనరీతో ఉపయోగించమని అంటున్నాడు మనల్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. టీచర్, లెక్చర్, ప్రొఫెసర్, ఇన్స్ట్రక్టర్, మెంటర్, ట్రైనర్, ట్యూటర్, ఇవన్నీ కూడా టీచర్కి సినోనిమ్స్ కలిగిన పదాలు. అలా మనం ఐడెంటిఫికేషన్ చెయ్యాలి. ఏమండి, అప్పుడు సినోనిమ్ అంటే ఇంచుమించుగా దగ్గరగా ఉండే పదాలని సినోనిమ్ అంటారు. ఇవన్నీ మీరు రీడ్ చేస్తే అప్పుడు మీరు ఐడెంటిఫై చేయగలరు. కొన్ని ఇందులో లేనివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం క్లారిటీగా ఉండడానికి. అప్పుడు మనము ఉదాహరణకి కొన్ని చూద్దాం. అబాన్, ఇట్ మీన్స్ లీవ్, వెకేట్, క్వైట్, అంటే విడిచిపెట్టు, వదిలే అని అర్థాన్ని ఇస్తుంది. అలాగే యాప్టైన్ అనే పదాన్ని చూస్తే ఫోర్బియా, రిఫ్రైన్, వదిలిపెట్టు, మానుకో అని అర్థాలను ఇస్తుంది. అకాంప్లిస్ అంటే కాన్స్పిరేటర్, కుట్రదారుడు. ఏమండి, అబ్డికేట్, గివ్ అప్, అబ్యూజ్, డిస్పైట్, హ్యూమిలేషన్, డిస్గ్రేస్, తిట్టుట, అవమానించుట. ఎక్నాలెడ్జ్, కన్సీడ్, అడ్మిట్, అనుమతించు. యాక్సిడెంట్, మిస్హ్యాప్, క్యాజువాలిటీ, ఛాన్స్, దుర్ఘటన. యాక్టివ్, బిజీ, అలర్ట్, ఈగర్, చురుకైన. బ్యాడ్, అన్ప్లెజెంట్, డిస్గ్రేస్ఫుల్, అవమానకరమైన లేదా చెడు. బ్యాక్వర్డ్, డిప్రెస్డ్, డెవలపింగ్. వెనకబడిన. బేస్, షేమ్ఫుల్, వర్త్లెస్, లో, నీచమైన, నిమ్న. బ్యూటిఫుల్, చార్మింగ్, ఫెయిర్, గ్రేస్ఫుల్, అందమైన లేదా ఆకర్షణీయమైన. బ్రేక్, డిస్ట్రాయ్, టియర్, క్రాక్, విరగగొట్టని అర్థాన్ని వస్తూ ఉంటుంది. తర్వాత కేర్, యాంగ్జైటీ, ట్రబుల్, రిగార్డ్, జాగ్రత్త అనే అర్థంలో మనము చూడవచ్చు. క్యాటలాగ్, లిస్ట్, ఇండెక్స్, రూల్, ఆ సందర్భంలో అంటే ప్రణాళిక అని మనం చూడవచ్చు. తర్వాత డియర్, బిలౌడ్, చెరిష్డ్, ప్రీసియస్. తర్వాత మనం ఇంకా అట్లా చూసుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. ఈగర్, నీ, ఇంటెంట్, ఆతృత. ఈజీ, క్వైట్, కంఫర్టబుల్. సో ఫేమస్, నోటెడ్, రినోవర్డ్, ప్రఖ్యాతగాంచిన. ఎమోషన్, డిజైర్, ప్యాషన్. నెక్స్ట్ ఇట్లా చూస్తే గ్లోరీ, ఫేమ్, సెలబ్రిటీ. జెంటిల్, మైల్డ్, ట్యామ్. తర్వాత గ్లూమ్, డార్క్నెస్, మెలాంకలీ, విషాదము అని. గోస్ట్,
స్పిరిట్, ప్యాంటమ్ దెయ్యమని. హ్యాబిట్ కస్టమ్, ప్రాక్టీస్ అంటే అలవాటు అని. ఇలా నెంబర్ ఆఫ్ మనం సినోనిమ్స్ నేర్చుకోవాలండి. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా సినోనిమ్స్ ఉంటాయి. అంటే ఒక్కో లెటర్ మీద 2-3 చెప్తూ వెళ్తున్నాను నేను. హార్ష్, రఫ్, స్టాన్, బ్రూటల్ కఠినమైన. ఐడిల్ పర్ఫెక్ట్, ఆదర్శవంతమైన. అట్లాగనే ఇల్లిటరేట్, అన్ఎడ్యుకేటెడ్, ఇగ్నోరెంట్ అని. ఐడెంటికల్ లేదా యూనిఫామ్, సేమ్ అని. లీగల్ ప్రొఫిటెడ్ అని. సో ఇమ్మార్టల్ ఎవర్ లాస్టింగ్, ఎటర్నల్ శాశ్వతమైన అని అర్థం. జాయ్ డిలైట్, బ్లిస్ సంతోషం అని. జంప్ స్ప్రింగ్, వరల్డ్ స్కిప్. జీజస్ మెస్సయ్య, షెఫర్డ్ గొర్రెల కాపరి లేదా యేసయ్య అని. జర్నీ ట్రావెల్, ట్రిప్. పాలిగ్రమేజ్ ప్రయాణము. జస్టిఫికేషన్ ఎక్స్క్యూజ్, డిఫెన్స్ సమర్థన. కీప్ హోల్డ్, సెలబ్రేట్, రిటైన్. తర్వాత కైండిల్ స్టిమ్యులేట్, ఫైర్, లైట్. నాలెడ్జ్ కాంబినేషన్, లెర్నింగ్. తర్వాత లేబుల్ కేటగరైజ్, ట్యాగ్. లైవ్లీ యాక్టివ్, యానిమేటెడ్, క్విక్. లేజీ ఇండోలెంట్, స్లోగనైజ్. మ్యాడ్ ఇన్సాన్, lunatic, fiction. Manner made, way, style. Magic witchcraft. Melancholy dejected, gloomy. New novel, modern. Obey submit, yield అని అర్థం. పార్ట్ పోర్షన్, పీస్. పొల్యూట్ కరప్ట్, డిఫైల్. క్విక్ ఫాస్ట్, ర్యాపిడ్. క్వాంటిటీ నెంబర్, అమౌంట్. రివెంజ్ డామేజ్. సాడ్ డిజెక్టెడ్, డిప్రెస్డ్. టాలీ మ్యాచ్, కరస్పాండెంట్. టోటల్ కంప్లీట్, హోల్. ఆర్గ్యూ డ్రైవ్, ప్రెస్. వెయిన్ వర్త్లెస్, ఆరోగెంట్ నిరుపయోగమైన. బ్రేవ్ రోస్, రైజ్. వైల్డ్ రూడ్, ఫోరియసెస్. ఎల్ షార్ట్, స్క్రీమ్. యాక్ బ్యాండేజ్, ఆపరేషన్. ఎయిల్డ్ సబ్మిట్, సరెండర్. జీరో నిల్, నట్. జీల్ ప్యాషన్, ఫేవర్ గాఢమైన కోరిక. ఇవి జనరల్గా ఒక్కొక్క లెటర్ మీద మనం 2-3కి చూసాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ చూద్దాం. ఈ సినోనిమ్స్ మీద మనం ఎక్సర్సైజ్ చేయాలి. సో ఎక్సర్సైజ్ వచ్చేటప్పటికి కైండ్ చూస్ ద సినోనిమ్, టిక్ ద రైట్ ఆప్షన్. అంటే దీనికి నియర్ అర్థం ఇవ్వాలి. దగ్గరగా సమానంగా ఉండే అర్థాన్ని మనం తీసుకోవాలి. ఆ అర్థాన్ని తీసుకుని కరెక్ట్గా చూసి. కైండ్
సో ఇక్కడ నైస్, వైల్డ్, ఫన్నీ, బెస్ట్. సో ఫన్నీ అనేది కామెడీ, బెస్ట్ అనేది ఫస్ట్ వన్, వైల్డ్ అనేది యాంటీ, నైస్ అనేది నియర్ బై వర్డ్ అంటే కైండ్కి దగ్గరగా ఉన్నది ఇది మాట. నెక్స్ట్ గ్లాడ్, గ్లాడ్ టు మీట్ యూ అంటాం చూసారా, గ్లాడ్ అన్నమాట. GLAD అంటే బ్రోకెన్ కాదు, విరిగిపోవడం. హ్యాపీ సంతోషము అంటే నిన్ను కలవడం సంతోషం. గ్లాడ్ అంటే హ్యాపీ. ఓపెన్ కాదు, రౌండ్ కాదు, తెలిసిపోతుంది క్లారిటీ. నెక్స్ట్ ఫాస్ట్, ఫాస్ట్ అంటే క్లియర్, నో, దానికి దీనికి సంబంధం లేదు. మెయిన్, దిస్ ఈజ్ ఆల్సో నాట్ రెలవెంట్. క్లీన్, ఇది కూడా రెలవెంట్ కాదు. సో క్విక్లీ, ఫాస్ట్ అంటే ఏంటి, క్విక్లీ త్వరగా అనే అర్థాన్ని ఇస్తుంది. దగ్గరగా ఇంచుమించుగా ఒకే అర్థాన్ని కలిగి ఉన్న ఇవి. తర్వాత షైనీ, తర్వాత ఏంటండి షైనీ. షైనీ అంటే మనము మీనింగ్ చూద్దాం. ఎక్స్ట్రా కాదు, కేర్ఫుల్ కాదు. బ్రైట్ అంటే షైన్ అంటే మెరవడం, బ్రైట్ అన్నా కూడా మెరవడమే. ఓకేనా. తర్వాత ఇంకో పదం ఉంది యాంగ్రీ, ఇది కూడా దానికి సంబంధం లేని పదమే. తర్వాత బిగ్, తర్వాత ఏంటండి బిగ్. బిగ్ అంటే మనకు బాగా ఈజీగా తెలుస్తుంది. మెనీ కాదు, నెక్స్ట్ కాదు, ఓన్లీ కాదు, మరేంటి లార్జ్. బిగ్ అంటే పెద్దది, లార్జ్ అని. ఓకేనా. తర్వాత నాయిసీ, నాయిసీ అంటాం కదా, శబ్దము. ఫస్ట్ కాదు, అఫ్రైడ్ భయము కాదు, స్మాల్ చిన్నది కాదు, మరేంటి లౌడ్ అంటే శబ్దము ఎక్కువ అని. తర్వాత ఫైనల్, ఫైనల్ అంటే ఫస్ట్ కాదు, హెవీ కాదు, స్మాల్ కాదు, లాస్ట్ అంటే ఫైనల్ అంటే లాస్ట్ అని అర్థం. అంటే సినోనిమ్స్ ఇవన్నీ. గ్రేట్, గ్రేట్ అంటే వెరీ సాఫ్ట్, వెరీ లౌడ్, వెరీ హార్డ్, వెరీ గుడ్. గ్రేట్ అంటే గొప్ప అని. సాఫ్ట్ అంటే దగ్గరగా ఉంది కానీ కాదు, నియర్ బై వర్డ్, వెరీ గుడ్. తర్వాత టైడ్ అంటే కైండ్ కాదు, రెడీ కాదు, యాంగ్రీ కాదు, స్లీప్లీ. తర్వాత టినీ, టినీ అంటే స్మాల్ అని జనరల్ అర్థం. ఇక్కడ కూడా అంతే. వెరీ లూజ్ కాదు, వెరీ హ్యాపీ కాదు, వెరీ థిక్ కాదు, వెరీ స్మాల్. నెక్స్ట్ మేరీ, ఇట్ మీన్స్ యాంగ్రీ, సేఫ్, హ్యాపీ, అప్సెట్ కాదు. తర్వాత అన్హ్యాపీ అంటే పీపుల్ కాదు, అలైవ్ కాదు, సాడ్, మీనింగ్ ఏంటి సాడ్. తర్వాత ఎంటైర్, ఎంటైర్ మీన్స్ హోల్. ఆప్షన్స్ మోస్ట్, ఫ్యూ, రూపన్ని, ఆఫ్ అని ఇచ్చాడు కానీ ఎంటైర్ అంటే హోల్. నెక్స్ట్ బ్రీఫ్, బ్రీఫ్ మీన్స్ షార్ట్. హార్స్, హార్స్ మీన్స్ క్రూయల్. ప్రిటీ కాదు, స్ట్రేంజ్ కాదు, ప్లెజెంట్ కాదు, యాంగ్రీ కాదు, క్రూయల్. హార్స్ అంటే క్రూయల్. నెక్స్ట్ వికెడ్, వికెడ్ మీన్స్ ఈవిల్, రాంగ్, ఈవిల్, ఇంజీనియస్, హెల్ప్ఫుల్, గుడ్. ఈవిల్. బ్రోడ్, వైడెన్, WID. టెరిఫైడ్, ఇట్ మీన్స్ హారిఫైడ్.